మానవత్వం మంట కలుస్తోంది. కొంతమంది మనుషులు ప్రవర్తించే తీరు చూస్తే నిజంగానే ఈ సమాజం ఎటు పోతుందో అర్థం కాని పరిస్థితి. హైదరాబాద్ జీడిమెట్ల ప్రాంతంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో నర్సరీ చదువుతున్న ఒక చిన్నారి పట్ల అదే స్కూల్కు చెందిన ఓ ఆయా అత్యంత కర్కశంగా, పాశవికంగా ప్రవర్తించిన తీరుపైన ప్రజలు మండిపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారటంతో పిల్లలను ఆయాలకు, పాఠశాలలకు అప్పగించడానికి కూడా తల్లిదండ్రులు ఇప్పుడు భయపడుతున్న పరిస్థితి వచ్చింది. మీరు చూస్తున్న ఈ సంఘటన జీడిమెట్ల పరిధిలోని షాపూర్ నగర్ లో ఉన్న పూర్ణిమ స్కూల్లో జరిగింది. శనివారం స్కూల్ ముగిసిన తర్వాత నర్సరీ చిన్నారి పైన ఆయా విచక్షణారహితంగా దాడి చేయడం ఇక్కడ మనం చూడొచ్చు. చిన్నారిని ఇష్టానుసారంగా కొట్టడమే కాదు, ఆమె పైన కాలు వేసి తొక్కుతూ దారుణంగా హింసించింది. ఆయా ఆ విధంగా పాశవికంగా దాడి చేస్తుండగా పక్క భవనంలో ఉన్న ఒక యువకుడు తన సెల్ ఫోన్ లో ఈ వీడియోను రికార్డ్ చేశాడు. ఇంటికి వచ్చిన బాలికకు తీవ్రంగా జ్వరం రావడంతో ఆమె తల్లిదండ్రులకు అసలు విషయం తెలిసింది. దీంతో తల్లిదండ్రులు వెంటనే పాఠశాల యాజమాన్యాన్ని ప్రశ్నించారు. రాత్రి నుంచి బాలిక ఆహారం తీసుకోవడం మానేయడం, తీవ్రంగా జ్వరంతో బాధపడటంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆ యువకుడు తీసిన వీడియో వాట్సాప్ గ్రూప్లలో వైరల్ కావడంతో తల్లిదండ్రులు ఆ వీడియో ఆధారంగా జీడిమిట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం బాలికకు స్థానిక ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. చిన్నారి పైన జరిగిన పాశవిక దాడిని డాక్టర్లు కూడా ధృవీకరించారు. దీంతో పోలీసులు తక్షణమే కేసు నమోదు చేసి ఆయాను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు పాఠశాల ప్రిన్సిపల్ తో పాటు యాజమాన్యానికి కూడా నోటీసులు ఇచ్చారు. విచారణ తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని సిఐ అయితే వెల్లడించారు. ఇంతటి కర్కశమైన ఘటన జరిగినందుకు ఆ పాఠశాల గుర్తింపును కూడా రద్దు చేసి సీజ్ చేయాలని తల్లిదండ్రులు, స్థానికులు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు.